పాకిస్తాన్ ప్రభుత్వం మరింత దిగజారిపోతోంది. రాజీనామాలు చేయొద్దంటూ సైనికులకు పాక్ సైన్య అధికారులకు బ్రతిమాలుకుంటున్నారు. దేశాన్ని రక్షించుకుందామంటూ నీతి వ్యాఖ్యలు చెబుతున్నారు. అయినా సైనికులు వెనక్కి తగ్గకుండా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. అత్యవసర సమావేశం పారిపోవద్దంటూ సైన్యాన్ని అధికారులు వేడుకుంటున్నారు. రాజీనామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ 1952 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ సైనికులు ఏమాత్రం అధికారుల బెదిరింపులను పట్టించుకోవడం లేదు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అటు పాక్ కూడా భారత్ వ్యూహాలు అంతచిగగా దిక్కుదోచిన పరిస్థితులు ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గత నెల 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగినా గానీ ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఖచ్చితంగా దాడి చేస్తుంది అని పాకిస్తాన్ ఊహించుకుంటున్నా గానీ ఏ విధంగా దాడి చేస్తుందో వాళ్ళ రకరకాల కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు భారతదేశం మన దేశ సైనికులను కవించేందుకు. ఇందులో భాగంగానే ఒకవేళ భారతదేశం కనుక యుద్ధానికి దిగి దాడి చేయబోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆ దేశ సైనికులు గాని ఆ దేశ పౌరులు ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో సైనికులు కూడా కొంచెం అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు పాక్ తాలిబాన్లు అదేవిధంగా బలూచిస్తాన్ ఆర్మీ ఇప్పటికే పాక్ సైనికులను చంపేస్తున్న నేపథ్యంలో సైనికులు కూడా కొంచెం పునరాజపడ్డారు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు రాజీనామాలకు ఎక్కువ మంది కూడా ముక్కుముడిగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ సైనికాధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా సైనికులు మొత్తం కూడా రాజీనామాల బాట పడుతుండటంతో వారిలో ఆందోళన పెరుగుతుంది. సైనికులని అందరూ కూడా రాజీనామాలు చేయొద్దని చెప్పేసి వారి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలి, వారి రాజీనామాలు చేయకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలని చెప్పేసి వారి ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆర్మీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ దేశాన్ని రక్షించుకోవాలి, ఒకవేళ కనుక యుద్ధం వస్తే సైనికులు రాజీనామాలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఆత్మస్థైర్యం నింపాలని చెప్పేసి అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సైనికులు మాత్రం వారి అధికారుల మాట వినట్లేదు. ఖచ్చితంగా రాజీనామాలు చేస్తామంటేనే వారు ముందుకు వస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ గనక ఆదేశాలు ఆర్మీ ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా రాజీనామాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ 1952 ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి హెచ్చరికలు కూడా చేసినటువంటి సంఘటనలు వస్తున్న నేపథ్యంలో ఏ రేంజ్ లో పాక్ సైనికులు రాజీనామాకు సిద్ధం అవుతున్నారో దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే మొత్తం మీద కూడా యుద్ధం రాకముందుకే పాకిస్తాన్ లో వెన్నులో వణుకు పుడుతుందని చెప్పడానికి ఇది స్పష్టమైన సంకేతంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మా ఆయుధ సంపత్తి పరంగా కూడా వారికంటే మనం మరింత రెట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒకవేళ కనుక దాడికి ఉగ్రవాదులపై పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదులపై దాడి కనుక దిగినట్లయితే దాన్ని తట్టుకోలేమని చెప్పేసి అంచనాలు కూడా కొంతమంది సైనికులు కానీ సైనికాధికారులు కానీ రాజీనామా బాట పడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సైనికులలో మరిన్ని రాజీనామాలు పెరగకుండా ఉండేందుకు వారి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా వారిని రక్షించుకునేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నా కానీ మరోవైపు సైనికులు రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.